ఏంటిదంతా ఒకటి రెండు మూడు పొక్కులైన్లు 1 2 3 4 5 6 7 8 లారీలు ఏది ఇప్పుడు ప్రజెంట్ మేము వస్తున్నామని తెలిసి లారీలని కూడా పారిపోయారు, పొక్కులైన వాళ్ళు పారిపోయారు. చూడు ఎట్లా 50-60 అడుగుల లోతుకి ఇట్లా తవ్వేస్తూ ఉంటే మరి ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే మనం ఎట్లా? విఆర్ఓ గారు మీరు, విఆర్ఏ నువ్వు, ఆర్ఐ గారు, తహసీల్దార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, మైనింగ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పక్కనే ఫారెస్ట్ భూములు, ఫారెస్టు, ఎట్లా? ప్రజల ఆస్తి కదా ఇది, ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని ఇట్లా ఎన్ని కోట్లాది రూపాయలు దోపిడీ, కోట్లే కదా. రోజుకి 150 నుంచి 200 లారీలు అంటే దోచుకెళ్ళిపోతూ ఉంటే మనం ఎట్లా? దీనికి ఎవరు మరి బాధ్యత? ఏ విధంగా చేద్దాం? ఈ దోపిడీకి ఎంతైతే మన సహజ వనరులన్నీ దోపిడీ చేశారో మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరిద్దరు కలిసి కూడా లెక్కేయండి. లెక్కేసి దీనికి ఎన్ని రెట్లు మైనింగ్ పెనాల్టీ వేస్తారో ఈ లీజుకు తీసుకున్న వ్యక్తి మీద మీరు ఇమీడియట్గా కేసు పెట్టాలా, అరెస్ట్ చేయాలా. దీని వాటా ఉంది కదా, ఎవరిక్కడ? పావలా ప్రసాద్ తెలుసుగా. పావలా ప్రసాద్ ఎవరు? పావలా ప్రసాద్ ఎమ్మెల్యేనయ్యా. పావలా ప్రసాద్ బామ్మాది కదా వాటా. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది మా పార్టీ తరఫున మా డిమాండు. రెవెన్యూ అధికారులుగా మీరు వచ్చారు కాబట్టి ఈ 3 పొక్కులైన్లు, ఈ లారీలు మొత్తం కూడా సీజ్ చేయండి. దీని లీజుదారుడు ఎవరో ఎంతైతే తీసుకెళ్ళాడో మొత్తం కూడా దోపిడీ జరిగిందో దానికి 10 రెట్లు పెనాల్టీ వేయాలి. రేపు ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. రేపు దాంట్లో పెడుతున్నాం. అర్థమైందా? జాయింట్ కలెక్టర్తో మాట్లాడాం. అదిగో ఈ లారీలు మొత్తం కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసి మొత్తం కూడా డిపార్ట్మెంట్కి, అంటే ఏ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు? పోలీస్గా. మీరు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. 3 పొక్కులైన పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేయండి. అర్థమవుతుందా? ఎన్ని లారీలు ఉన్నాయి మొత్తం? ఎన్ని లారీలు? 3 పొక్కులైన్లు 8 లారీలు అనుకుంటా ప్రజెంట్ ఉంది. దారిలో ఒకటి ఉంది. ఎనిమిది. కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు నిన్ను పంపించారు, నువ్వే సాక్ష్యం. ఏదైతే ఇదిగో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. అర్థమవుతుందా? ఇది బిల్లు, ఇదిగో బిల్లు. దీనికి సంబంధించింది ఎక్కడుంది ఈ బిల్లు? ఏంటిది? విలేజ్ ఏంటిది? కొత్తూరు. ఎక్కడ కొత్తూరు అంటే ఎక్కడ? విజయవాడ. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సుమారుగా? 5 కిలోమీటర్ల అవతల ఇచ్చిన బిల్లు. ఏది? కొత్తూరు అనే విలేజ్లో సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబరు 1A ఇచ్చిన బిల్లుని తీసుకొని వచ్చి ఏది ఎక్స్టెంట్ ఎంత? 1 ఎకరం 75 సెంట్లకు సంబంధించి కొత్తూరు విలేజ్, అంటే కొత్తూరు అంటే విజయవాడ రూరల్లో కొత్తూరు తాడేపల్లి అనే విలేజ్లో ఉన్న కొత్తూరు లిమిట్స్లో ఉన్న బిల్లు తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ చేస్తా ఉన్నారు. అక్రమ మైనింగ్. పావలా ప్రసాద్ చేస్తున్న దురాఘాతాలని ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. అక్కడ ఇచ్చింది సర్వే నెంబర్లు ఎంత? ఇది 45/1 అక్కడ సర్వే నెంబరు. ఎక్స్టెన్షన్ 1 ఎకరం 75 సెంట్లకు సంబంధించి. ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? సుమారు ఎన్ని ఎకరాలు ఉంటాయి? కేజీఎఫ్ సినిమా చూసావా? చూడలేదా? KGF 3 ఏది? పావలా ప్రసాద్ది. ఈ సామ్రాజ్యం మొత్తం కూడా కోట్లాది రూపాయలు దోచుకున్న మొత్తం కూడా కక్కించాల. అర్థమైందా? ఇది ప్రజాధనం. ఇది మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల ధనం. ఈ ధనం మొత్తం కూడా దోపిడీ జరిగిపోయింది. అవునా కదా? ఇది మొత్తం కూడా ఇదిగో నీకు ప్రూఫ్తో సహా ఇస్తున్నా, నువ్వే సాక్ష్యం. ఇదంతా కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మీడియా ద్వారా
అధికారులకు తెలుస్తుంది, మీడియా ద్వారా మొత్తం కూడా సమాజానికి తెలిసింది. అర్థమవుతుందా? దీన్ని నీకు అప్పచెబుతున్నా వీళ్ళందరి సమక్షంలో. 3 పొక్కు లైన్లు, లారీలు ఎన్ని? 8 అన్న. 8 లారీలు. ఓకేనా? 3 పొక్కు లైన్లు, 8 లారీలు సీజ్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారా? పోలీసు వాడు. పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేయండి. మీ పేరు? నా పేరు విజయ్. విజయుడు విజయుడు. గారు, విఆర్ఓ, ఈ ఊరికి సంబంధించి. ఎంతగా? అవును. విఆర్ఏ పేరు? మహమ్మద్ షబీర్, విఆర్ఏ. మీ ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు. KGF 3 సామ్రాజ్యంలో, పావలా ప్రసాద్ సామ్రాజ్యంలో మనం ఉన్నాం. ఓకేనా? ఇదిగో బిల్లు కావాలా?